ఇజ్జత్ తీసుకున్నావు, ఇజ్జత్‌తో ఇచ్చేసేయి అంకుల్. ఎప్పుడు ఇస్తావు అది సరే చెప్పు. సరే సరే సరే, సరే అంటే ఏంది, నువ్వు డేట్ చెప్పు. 8 నెలల నుంచి ఇదే సొలుగుతున్నావు. నీ ఇంటి చుట్టుముట్టు ఏ తిరగాల. అంకుల్ నేను ఇంటి చుట్టమని చెప్పినా నాయన నీకు ఒక్క మాట అంకుల్, రూ. మాట్లాడితే ఏం 1,00,000 చిన్న చేస్తున్నావు? మాట కాదు అంకుల్. నా సంవత్సరం మొత్తం అవునా సంవత్సరం మొత్తం గుద్ద ఎంగించుకున్నా, నాకు ఆ మిగిలవు అవి. ఆ రూ. 1,00,000 కూడబెట్టాలంటే గుద్ద ఎంగించుకోవాలి. అర్థమవుతుందా? ఆ లక్షలు తీసుకొచ్చి నీ చేతిలో పెట్టింది మా అమ్మ. ఇప్పుడు అయ్యింది, అయిపోయింది. నా పైసలు ఎప్పుడు ఇస్తావు అది చెప్పు. 4-5 రోజులు ఆగు చిన్న. 4, నేను 5 రోజులు చూస్తాను ఆగాలి. 4, 5 రోజులలో ఇచ్చేస్తావా? 4-5 రోజులు ఆగు, నన్ను ఏమైనా ఫోన్ చేసి అరేంజ్ చేస్తాను చేస్తాను చూస్తాను 4-5 8 రోజులు. నెలల నుంచి అదే అరేంజ్ చేస్తున్నావు అంకుల్. నా అవసరాలు పైసలు లేవా ఈడ? బయటది కంపెనీ రాలే ఉన్నాయి చిన్న, ఉన్నాయి నాయన ఉన్నాయి. మళ్ళీ నాకు అవసరాలు లేవా? నాది లైఫ్ కాదా? తీసుకోపోయి నువ్వు అందరికి మొత్తం ఉంది. పెట్టుకున్నావు బాగానే, కానీ ఏడేం నీ అవసరం పెట్టుకోలే తీరింది నేను కదా. అంటున్నా. ఇప్పుడు నన్ను ముడ్డ ఉడదామని చూస్తున్నావా? ఏంది బస్ ఎట్లా అరే మాట్లాడుతున్నావు అట్లా నువ్వు? మాట్లాడుతున్నావు ఏంది అంకుల్? దగ్గర దగ్గర 2 సంవత్సరాల దగ్గర అవుతుంది. తీసుకొని నువ్వు సప్పుడు చేయకపోతే, ఫోన్లు లేపకపోతే ఎవడ అవతల ఇచ్చినోడు నేనేమన్నా కోటీశ్వరుని అనుకుంటున్నావా? నా దగ్గర గుద్దాల పైసలు ఉన్నాయి, నువ్వు పోతే ఓడదగిన పోతే పోయినాయి అని చెప్పుకొని అనుకోని ఇంకే. నా అవన్నీ ₹1,00,000కి నేను ఎంత ఏమంటారు? కష్టపడ్డానో నాకు తెలుసు. అర్థమవుతుందా? అవును కరెక్టే మరి నువ్వు నీకు అన్నీ అవును. తెలుసుకొని నువ్వు ఇట్లా చేసేట్లా? లేదు చిన్న చేస్తాను, ఒక 4-5 రోజులు ఉంది, నేను ఫోన్ చేస్తాను, ఏదైనా చేస్తాను చిన్న, చేస్తాను చూడు నా అంకుల్, నుంచి. నాకు పేషెన్స్ అవుట్ చేయక. అర్థమవుతుందా? 4, 5 రోజులు నేను ఫోన్ చేస్తా. ఎట్లా నువ్వేం చేసి ఇస్తావో ఇచ్చేసి. లైఫ్ అనేది చాలా ఈజీ కాదు బాయ్. ఇట్లాంటి వాళ్ళు తగిలితే మొడ్డ గుడిచిపోతాం.